ఒకసారి భయపెట్టడం నాలాంటి భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపల దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ చేసి నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు, మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తాను? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు ఒక మన మల్లికార్జున్ లాగా, చుంచుపెంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపని గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం. రాజశేఖర రెడ్డికే నేను భయపడలేదు, తుపాకీ ఇచ్చి మరీ యుద్ధానికి వెళ్ళాను అని అన్నాడు. ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? ఎవరు తెలుసు? ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? తుపాకీ ఇస్తే ఎవరు తెలుసు అండి? అసలు రాజశేఖర రెడ్డి గారి విషయం ఇప్పుడు ఎందుకంటే లేనిది చెప్పడం తప్పు. ఆ మాట కదా ఎత్తుంటే అది తప్పు. సార్, ఒకటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? మరి ఆయన రావద్దని అంటున్నారు. ఎవరు అన్నాడు? చాలా మంది అన్నారు. ఎవరు అనలేదు, నాకు తెలిసి. ఎవరు ప్రశ్న? ఇగో నా ఇల్లు తెలంగాణ, నాకు ఒక ఇల్లు ఉంది, అంటే నా పేరు మీద లేదు, మా కొడుకు ఒక ఇల్లు ఉంది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్తుంటాను. నన్ను ఎవరు అట్లేదే, నన్ను అడగలేదే. నిన్నేటి ఎవరైనా ఏ రాష్ట్రంకి వెళ్ళాలనే భారతదేశంలో ప్రతి ఒడికి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో, ఆ ప్రభుత్వాలకు రాష్ట్రం ఇబ్బందులు చేస్తారో, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయిన శాంతి భద్రతకు వ్యవస్థను కల్పిస్తారో వాటికి వెళ్ళకూడదని అంటారు. తప్పే ఉంది. ఆంధ్ర నేతల విగ్రహాలను కూడా పార్సిల్ చేసి పంపించారు. అదేమో అది అవివేకం, బుద్ధుని మాటలు అవి. రికార్డు నేను అంటుంది అవివేకమైన మాటలు అవి ఎవరు మాట్లాడినా అవివేకం. అవివేకం ఎవరు మాట్లాడినా అవివేకం. శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్టుగా ఉన్న పరిస్థితులు ఉంటే వెళ్ళకూడదు. ఎక్కడ ఎవరికైనా వర్తిస్తుంది, దేశంలో ఎక్కడ వర్తిస్తుంది. ఎందుకు మన రాష్ట్రంలో వర్తిస్తుందా? ఇప్పుడు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైనా వెళ్తామంటే అమ్మో శాంతి భద్రత విఘాతం అంటే ముందు అట్టిట్లేదు మమ్మల్ని దండ చేసుకుంటూ ఒప్పుకోవట్లేదు. ఒక కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే ఒప్పుకోవట్లేదు. అలాగే మరి అప్పుడు ఇదే వర్తింది. అప్పుడు ఇది వచ్చింది, ఇప్పుడు చెప్పింది వర్తిస్తుందా? ఇప్పుడు నువ్వు చెప్పింది వర్తిస్తుంది. అప్పుడు అదే ఇప్పుడు నువ్వు చెప్పింది వర్తిస్తుందా? ఇప్పుడు నేను అపోజిషన్ ఉన్నప్పుడు నన్ను మా ఇంట్లో అవసరం చేశారు 2 సార్లు.